ఓకే. ఇప్పుడు ఐపీఎల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 22 నాడు స్టార్ట్ అవ్వబోతుంది. చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తున్న ఆర్సీబీ కప్ కొడతా ఈసారి కప్ నమ్మదే అని చెప్పేసి అంటుంది. ఈ సంవత్సరం అయినా కప్ కొట్టే ఛాయిస్ ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ఏమో ఆడితే మంచిగా ఆడితే గెలుస్తుంది, లేకపోతే లైట్. అంటే నిన్న చూసుకున్నట్టయితే మహిళలకు వచ్చేసింది. అవును, ఈ ఇన్స్పిరేషన్ తోటి ఏమైనా కొట్టే అవకాశం ఉందని చెప్పి ఆట ఆడితే కొడతారన్న, ఇన్స్పిరేషన్ తీసుకుంటే కొడతారు ఎవరన్నా. ఇప్పుడు ఆస్ట్రేలియా 6 times కొట్టింది, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొట్టినారా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు గేమ్ ఆడితే కొట్టినారా? అంటే అది ఏమైనా కల్చర్ సెంటిమెంట్ ఏమైనా కల్చర్ వచ్చింది? సెంటిమెంట్ కాదు, ఏదైనా సరే లక్ ఉండాలా, ఆట ఆడాలా. గేమ్ మంచిగా ఆడితే ఎవరైనా గెలుస్తారు. మళ్ళీ హైదరాబాద్ 2009లో కొట్టింది డెక్కన్ చార్జెస్, 2016లో కొట్టింది, దాని తర్వాత ఫైనల్కి వెళ్ళింది టూ టైమ్స్. అట్లా కొట్టలే, దానికి అదృష్టం లేదు అనుకోవాలి, వాళ్ళు మంచిగా ఆడాలి అట్లా అనుకోవాలి. చెన్నై సూపర్ కింగ్ ఉంది కదా, ఈసారి వచ్చే ఛాయిస్ ఉందని చెప్పేసి రావచ్చు, ఎందుకంటే మంచిగా ఆడతాడు, ధోని ఉన్నాడు కాబట్టి. ఓకే. ఇప్పుడు మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్. హైదరాబాద్ లోకల్ కాబట్టి హైదరాబాద్ ఫ్యానా? ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఎంఎస్ ధోని. దేనికి? ఎందుకంటే ఆయన మెంటాలిటీ మంచిగా ఉంటుంది, ఆడతాడు, మంచిగా ఆడతాడు, కూల్ కెప్టెన్. మంచిగా హిట్టింగ్ చేస్తాడు, మంచిగా కెప్టెన్సీ చేస్తాడు, ప్లేయర్స్ని మంచిగా ఎంకరేజ్ చేస్తాడు. ఆర్సీబీ వచ్చే ఛాయిస్ లేదని చెప్పేసి అంటే నేను అట్లా చెప్తలే, నువ్వు అంటున్నావు అది. అంటే ఫ్యాన్స్ గురించి అని చెప్పేసి. ఫ్యాన్స్ ఇప్పుడు నేను అంటా సన్ రైజ్ హైదరాబాద్ కొడుతుందని, కొడుతుందా కొట్టదు, వాళ్ళు కూడా ఆడితే గెలుస్తుంది, లేకపోతే లేదు, అంతే.